నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన నాయకులు. మార్చి నెల 16వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధన అమలు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్ కె హరినారాయణ్. చిలకలూరుపేట వద్ద నేడు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. గూడూరు పట్టణం నుండి చిలకలూరుపేటకు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం సునీల్ కుమార్ ను కలిశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్ లో రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ఒక్క పిలుపుతో నేడు బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వంట నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, శ్రీకి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో రాబోయే మా హీరో లోకేష్ బాబు గారు, వీళ్ళ నాయకత్వంలో చిలకూరుపేట జరిగినటువంటి బహిరంగ సభకి అందరం కూడా గూడూరు నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కథలు వెళ్తున్నారు. కథనోత్సాహంతో ఈ యొక్క బహిరంగ సభకి వెళ్తున్నాం. యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏం దాంట్లో రెండో మాట లేదు. యుద్ధం చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో విజయం మాదే అని చెప్పేదానికి నాందే ఈ గూడూరు నుంచి వేలాది మంది అక్కడికి తరలిపోవడం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఒక పిలుపుతోనే ఇంత వేల మంది ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజాగలం మీటింగ్కి మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చిలకలూరుపేట దగ్గర పాల్గొని సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి మన గూడూరు నియోజకవర్గం నుంచి 20 బస్సులు, 40 టెంపోలు, 50 కార్లు అన్నీ కలిపి మేము ఈరోజు ఆ సభకి పోతున్నాము. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికే ఈరోజు ఈ కూటమిగా కలవడం జరిగింది. ఇక్కడి నుంచి మన ఈ అరాచక పాలన నిన్న 3 గంటల నుంచే అంతమైందని తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయాలా. మన సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహాకూటమి ద్వారా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రజాగళం కార్యక్రమానికి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థి అయినటువంటి పాషం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 20 బస్సులు, 40 టెంపోలతో ప్రజాగళం మహాసభను జయప్రదం చేయుటకు బయలుదేరుతున్నామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగునటువంటి గొప్ప బహిరంగ సభ ప్రజాగళం పేరుతో ఎన్డీఏ కూటమి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అగ్ర నాయకత్వం పాల్గొనే ఈ ఎన్నికల సభ లక్షలాది మంది ప్రజలతో ఈరోజు చిలకలూరుపేట వద్ద జరుగుతుంది. దాంట్లో గూడూరు నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడి నుంచి వేలాది మంది జనాలు బస్సులు, కార్లు, అదేవిధంగా టెంపోలు, ఇంకా అనేక రకాలుగా ఎవరికి అవకాశం ఉన్న పోరాట సాధనాలతో వాళ్ళంతా కూడా ఈరోజు చిలకలూరుపేటకి పయనమైనారు. ఈ సభ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పని తీరుకి వ్యతిరేక
వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి హరాస్మెంట్కి వ్యతిరేకంగా ప్రజలు నిన్నటితో అంతమైన ఈరోజు చిలుకూరుపేట జరుగుతున్నటువంటి ప్రజాగలం బహిరంగ సభ కోసంగా మా నాయకుడైనటువంటి పాసెస్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్తున్నారు. ఈ సభను విజయంతం చేసే కోసంగా పరిస్థితులు శ్రమించినటువంటి ప్రజలకి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు కలయికతోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారం దౌర్జన్యాలు, ఎక్కడ పడితే అధికారుల మీద దౌర్జన్యం, కాంట్రాక్టుల మీద దౌర్జన్యం, అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తెలుసుకున్నారు ప్రజలందరూ. 25 బస్సులు 40 టెంపోలతో గూడూరు నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజాగలం చిలకలూరుపేటలో ఘన సమీకరణ కనీసం 6-7 లక్షల జనాభాతో జన సమీకరణలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కనీ ఎరగని జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఒకటై నమస్కారం. రాష్ట్ర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ప్రజాగలం బహిరంగ సభ ఈరోజు చిలకలూరుపేట సమీపంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, బీజేపీ మరియు జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బహిరంగ సభకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుతో సహా రాష్ట్రంలో పెద్ద ఎత్తున 15 లక్షల మంది జనాభాతో కూడిన ఈ బహిరంగ సభను జయప్రదం చేసిన భాగంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అనాథలుగా ఉంటూ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అంత్యక్రియల్ని నిర్వహించేందుకు మెగా బ్రదర్స్ సేవా సమితి అందుబాటులో ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ కృష్ణమూర్తి అనే 80 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు అంత్యక్రియల్ని మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో సుమారు 80 సంవత్సరాల వయసు కలిగిన కృష్ణమూర్తి అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందడంతో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి కృష్ణమూర్తి అంత్యక్రియలకు సహకరించమని మెగా బ్రదర్స్ సేవా సమితిని ఆశ్రయించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు బుద్ధుడు కృష్ణమూర్తి అంత్యక్రియల కార్యక్రమాన్ని హిందూ సాంప్రదాయాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి సమాచారంతో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధుడు కృష్ణమూర్తికి అంత్యక్రియలను హిందూ సాంప్రదాయాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అండగా మెగా బ్రదర్స్ సేవా సమితి నిలుస్తుందని తెలియజేశారు. ఓం సాయి చారిటీస్ ఆశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి గారు మా ఆశ్రమంలో ఒక కృష్ణమూర్తి గారు ఆయన అనాథగా చేరారండి. ఆయన అనారోగ్యంతో ఈరోజు చనిపోయారు. ఆయనకి ఎవరు లేరు, అంత్యక్రియలు దాన సంస్కారాలు చేయని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మా మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఆయన కృష్ణమూర్తి గారికి సొంత మనిషిగా భావించి చివరి రోజులో ఎవరు అనాథగా వెళ్ళకూడదనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కళ్యాణి గారు ఈ సమాచారం మాకు ఇచ్చారు. ఈ సమాచారం చూసుకున్న వెంటనే మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులందరూ ఈరోజు మామూలుగా అయితే వేరే కార్యక్రమం ఉన్నది, అక్కడ పోవాల్సి ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకుని అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అనాథ మృతదేహాలు ఉన్నా కానీ వారికి అంత్యక్రియలు చేయలేకపోతే మాకు సమాచారం ఇస్తే మేము దగ్గరగా ఉండి అంతా వాళ్ళ మత ప్రక్రియ ప్రకారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం. గత 5 సంవత్సరాల నుంచి మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ శవాలను ధన సంస్కారాలను చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో మాకు వెన్నుండి సహకరిస్తున్న మన గూడూరు లీగల్ సెల్ తీగల చంద్రశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఆశ్రమంలో గత 4 సంవత్సరాల నుంచి ఎవరు చనిపోయినా సరే అన్నకు ఫోన్ చేయడం, అన్న మా సంస్థ సభ్యులందరికీ ఫోన్ చేసి గ్యాదర్ చేసి వచ్చి వాళ్ళ దాన సంస్కారాలు పూర్తి చేసి అంత్యక్రియలు పూర్తి చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గూడూరు ప్రజలకు ముఖ్య గమనికండి, రేపు ఎవరైనా సరే ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బంది ఉన్నా సరే దయచేసి మెగా బ్రదర్స్ తెలియజేయండి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో అనగలూరి కృష్ణమూర్తి అనే అతను అనాథగా మన దగ్గర 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు.
అతనికి అనారోగ్యంతో బాగలేని దాని మీద ఇలాగ రాత్రి 12 గంటలకు చనిపోవడం జరిగింది. మెగా బ్రదర్స్ వారి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసిన వెంటనే ఇలాగ మా దగ్గర చనిపోయి ఉన్నారు సార్ అనగానే ఆ ట్రస్ట్ వారు ఆ చంద్రశేఖర్ సారు వచ్చి వారి అంత్యక్రియలన్నీ చేస్తున్నారు. ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మాకు 5-6 మంది అనాథులుగా ఉంటే కూడా ఆ సారు పిలిచిన వెంటనే వచ్చి సహాయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి మీకు. పోయిసారి కూడా ఆ సార్ గారి పాప పుట్టినరోజు కూడా వృద్ధులందరికీ అన్నదానం చేశారు. మీ మెగా బ్రదర్స్ అందరికీ చాలా ఈ ఆశ్రమం ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. యువత రాజకీయంగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ తనేడు జస్వంత్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ తనేడు జస్వంత్ కుమార్ హాస్పిటల్ రోడ్డులో ఉన్న దుకాణాలకు వెళ్లి దుకాణాల యజమానులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రధానంగా ఇంటర్మీడియట్ చదువుతున్న వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉన్నత చదువులు చదువుకోవాలని వారికి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. నేటితో వైసీపీ దుష్ట పాలన ముగిసిందని, రాబోయేది నవశకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. సాయంకాలం ఇక్కడ సంగం థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. 3 గంటల తర్వాత నుంచి బోర్డు స్టార్ట్ అయింది. 3 గంటల వరకు జగన్ పాలన, వైసీపీ పాలన ముగియడం చాలా ఆనందంగా ఉంది. 45 రోజులు ఇంకా వచ్చే 2 నెలలు ఇంకా మనం ప్రచార కార్యక్రమం ముందుగా వెళ్తున్నాం. ఫస్ట్ ప్రైమరీగా ముఖ్యంగా నిన్న జరిగిన కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగింది. దానికి సహకరించిన యువతకు ప్లస్ టౌన్ నాయకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కృతజ్ఞతలు వాళ్ళకి. ప్లస్ ఈరోజు జరిగే కార్యక్రమం కూడా ఈ సంగం థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు జరిగే ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని మనం చేసిన మంచి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఓటు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకు మన పార్టీలో చాలా ముఖ్య స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది మీకు తెలిసిన ఉదాహరణ, ఇది మనం ఏ రంగంలో అయినా సరే, రాజకీయ రంగంలో అయినా సరే, చదువు రంగంలో సరే, ఉద్యోగ రంగంలో సరే, మన పార్టీలో యువతకు ఫస్ట్ స్థానం ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ రంగంతో పోలుస్తూ నాన్నగారే ఉదాహరణ. ఆయన చిన్నప్పటి నుంచి మన పార్టీలోని, టీడీపీ పార్టీలోనే ఆయనకు ఎమ్మెల్యే స్థానానికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అది యువతకి చెప్తున్నారు. యువతకి మంచి భవిష్యత్తు ఉంది మన పార్టీలో. వాళ్ళు మన పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా నేను మాట్లాడుకున్నది కళలకు రెక్కలు అనే స్కీమ్ కింద ఏంటంటే 12th క్లాస్ పైన చదివిన ఇంటర్మీడియట్ పిల్లలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను. ఆ వెబ్సైట్ అనేది ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ఎవరెవరైతే వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సులు అని చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయితే వాళ్ళకి నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఆ బాండ్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అది ఉపయోగించుకోండి. ప్లస్ ఏంటంటే మా నాన్నగారు 5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా చేశారు. 10 సంవత్సరం ఓడిపోయారు. కానీ ఆయన ఏంటంటే డబ్బులు ఎప్పుడు సంపాదించుకోలేదు, ప్రజలనే సంపాదించుకున్నాడు. ఆ ప్రజలు సంపాదించుకోవడం ఎలా తెలిసిందంటే నిన్న ప్రచారంలో పోయిన ప్రతి ఒక్కరు నన్ను రిసీవ్ చేసుకునే విధానంలోనే తెలిసింది ఆయన ఎంతమంది మనుషులు సంపాదించుకున్నాడు అని. ఆ మనుషులే వాళ్ళే నాన్నకు ధైర్యం, కానీ గూడూరు ప్రజలే నాన్నకు ధైర్యం. ఇప్పుడు అదే ధైర్యంతో ఈ 2 నెలలు మరో 5-6 నెలల్లో గూడూరు పట్టణం సమీపంలో ఆటోనగర్ ఏర్పాటు జరగబోతుందని గూడూరు ఆటోనగర్ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఆటోనగర్ ఏర్పాటు కాబోతున్న ప్రాంతంలో గూడూరు ఆటోనగర్ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఆటోనగర్ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా గూడూరు పట్టణానికి చెందిన ఆటోనగర్ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోరాటాలకు ప్రతిఫలం రాబోతుందని తెలియజేశారు. ఇప్పటికీ పలువురు ఆటోనగర్లో స్థలాల కోసం దరఖాస్తులు చేసుకునే ఉన్నారని, మిగిలి ఉన్న స్థలాలకు కూడా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇటీవల అసోసియేషన్ సభ్యులు ఏపీఐఐసి ఉన్నత అధికారులను కలవడం జరిగిందని, అధికారులు స్పందించి ఆటోనగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగిన శుభవార్తల్లో ఈరోజు మన ఆటోనగర్ పుట్టిన తర్వాత 40 ఏళ్ళకి మన కళ ఈరోజు నెరవేరింది. ఇంత దూరం వచ్చింది. ఇంకొక
5 నెలల్లో మనకి ఆటో నగర్ అనేది పూర్తి అవ్వబోతుంది. దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళలో ఈ రోజుకి 260 అప్లికేషన్లు పెట్టుకున్నారు. బ్యాలెన్స్ 40 మాత్రమే ఉన్నాయి. దయచేసి మీరు పెట్టుకోండి అని పదే చెప్తున్నాము. అందులో కూడా ఈ 40లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీ వైడ్లో ఉన్నాయి. ఈ కేటగిరీ వైడ్లో ఉండేది ఏంటంటే కొంతమందికి తక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి వచ్చి చూసుకొని దాన్ని పూర్తి చేసుకోండి అయిందా. కాబట్టి దయచేసి ముందు ఈ విషయంలో తొందరపడండి. రెండోది మనకి సంతోషమైన ఏంటంటే ఇంత దూరం ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఎదురు చూస్తున్నాము. మనకి గౌరవ పెద్దలు చాలామంది మనకి ఎంతో సహాయం చేసి గూడూరుకి ఆటో నగర్ ఒకటి పుట్టించారు. అది చాలా సంతోషమైన వార్త. కావున ఈ విషయంలో పత్రికా తరఫున కానీ మన మీడియా తరఫున కానీ అందరికీ తెలియజేయడం అనగా ఈ వార్త అందరికీ చెప్పమని పదే కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ప్రజా సంఘాల ఐక్యవేదిక మద్దతుతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, ప్రజలు తమ ఓటును వేసి గెలిపించాలని మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల వ్యవస్థాపకులు గద్దెల మోనయ్య పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. నా పేరు గద్దెల మోనయ్య. నేను ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేశంలో రాష్ట్రంలో 2024 మే నెలలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మరియు గూడూరు తిరుపతి పార్లమెంటుకి పోటీలో నిలబడబోతున్నది. ఎందుకంటే భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని జాతులకు, అన్ని రంగాలలో, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ల యొక్క ఫలాలనే ఈనాటికి స్వతంత్రం వచ్చే 78 సంవత్సరాలు కలిసినప్పటికి కూడా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, అన్ని వర్గాల వారు చట్టసభలోకి పోతున్నారు. 2024లో జరగబోతున్న ఎన్నికలు సందర్భంగా ఏపీ ప్రజా సంఘాల వ్యవస్థాపకులు గద్దెల మోనయ్య గారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ యొక్క విధి విధానాలతో ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నన్ను ఎన్నికపోయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈరోజు కలిపినటువంటి ఓటు హక్కు ఏ అయితే అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారో సమానత్వం అందరికీ చూపించి ఈ యొక్క శాసనసభ్యులు కానీ పార్లమెంట్లు కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అంబేద్కర్ గారు చెప్పిన విధానాలు రాజ్యాంగం చేయబడిన గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీరథం తస్మై శ్రీగురవే నమః ఓంకారలక్షితమోదీయవనార్థే శతభాగే శ్రీవేంద్రాజ సూత్రపదే పవిత్రేణ భూతా సూర్య సరస్వతి ఓం గృహాయ నమః నత్యాయ నమః మంగళాయ నమః అనుద్ధాయ నమః గరుడాయ నమః నిఘ్నాయ నమః పుణ్యాయ నమః వారాయ నమః అర్చనాగంకృతాభ్య తదో ధర్మాణి ధారయన్నో విష్ణో కర్మాణి వస్తదయదో ప్రధాని వత్పదే ఇంద్రస్య ఇవాళ వరకు వచ్చేసాను ఉండవు మార్చి నెల 16వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధన అమల్లోకి వచ్చినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్ కె హరినారాయణ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని, నెల్లూరు జిల్లాలో 4వ విడతలో ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలియజేశారు. అదేవిధంగా మీడియా అనేది ఎన్నికల నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగమని, కావున సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారాలు నమ్మవద్దని, ఏదైనా వార్త ధృవీకరించుకోవాలంటే డిపిఆర్ఓ కార్యాలయంలో సంప్రదించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సహకరించేందుకు మీడియా సహకరించాలని కోరారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ తరువాత ఎలక్షన్ ప్రక్రియ అనేది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 16/3/2024 ఈ రోజు నుంచి ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ని చూసి ఉంటారు. మనకు దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు అనేది జరుపుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన జిల్లాకు సంబంధించి 4వ విడతలో ఈ యొక్క ఎలక్షన్ ఉంటుందనేది ఎలక్షన్ కమిషన్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఒకటి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి 18 ఏప్రిల్ 2024. లాస్ట్ డే ఫర్ మేకింగ్ నామినేషన్స్ 25 ఏప్రిల్ 2024. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26 ఏప్రిల్ 2024. విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29 ఏప్రిల్ 2024. పోలింగ్ 13 మే 2024. కౌంటింగ్ వచ్చేసి 4 జూన్ 2024. అండ్ 6వ తారీఖు లోపల, జూన్ 6వ తారీఖు లోపల ఈ పూర్తి చేయాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో 4వ తారీఖు కల్లా ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది పూర్తి చేయబడుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన డేట్ వచ్చేసి ఈ 18 ఏప్రిల్. ఈ 18 ఏప్రిల్ నుంచి ఈ ఎలక్షన్ నోటీస్ని ఫామ్ 1లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఆర్ఓలు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఆర్ఓగా పబ్లిష్ చేయడం అనేది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో, అదేవిధంగా ఇతర పంచాయతీ భవనాల్లో అన్నింటిలో కూడా ఈ నోటీస్ని నేను మీ అందరి ద్వారా కోరుతున్నాను. మీడియా అనేది ఎలక్షన్లో మాతో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ రోలు ఎలక్షన్ నిర్వహణలో మీడియా రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీడియా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకో కోరిక ఏంటంటే దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో కానీ వేరే మార్గాల్లో వచ్చేటువంటి ఫేక్ న్యూస్ని దయచేసి మీరు ఎవరు కూడా ప్రాపగేట్ చేయవద్దని మీ ద్వారా నేను కోరుతున్నాను. ఏమైనా ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందంటే ఏదైనా ఉందంటే మాత్రం మా మీడియా సెల్ ఉంది. మీడియా సెల్ డిఆర్డిఐ భవనంలో మీడియా సెల్ ఏర్పాటు చేసి ఉన్నాము. రౌండ్ ద క్లాక్ మీకు అవైలబుల్ ఉన్నారు. ఏదైనా ఒక విషయం వచ్చిందంటే దాన్ని మీరు మీ మార్గంలో మీరు పంపించే ముందు మా DVINPR దగ్గర మా మీడియా సెల్లో ఆ ఒక వివరాలన్నీ తెలుసుకొని దాని తర్వాత దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎప్పుడు కూడా ఆ మీడియా సెల్లో ఎవరైనా అవైలబుల్ ఉంటారు, తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితమైన వివరాలు ఇవ్వడానికి మేము సిద్ధం ఉన్నాము. కాబట్టి ఫేక్ న్యూస్ని దయచేసి అరికట్టడానికి మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంచి ఎన్నికలు చేయాలా, మనం అందరం కూడా ప్రజలు వచ్చి ఓటేయాలా, స్వేచ్ఛగా ఓటేయాలా, నిజాయితీగా ఓటేయాలని ఒక దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి దిశానిర్దేశాలు అన్నీ కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా చివరికి మీడియా మిత్రులు నేను కోరుతున్నది ఒకటే, ప్రజల్లో వచ్చేసి చైతన్యం వచ్చి బయట వచ్చి ఓటేసే విధంగా మీ రాతలు ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మణుబోలు చుట్టుపక్కల గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజుల క్రితం మణుబోలు గ్రామంలోని కోదండ రాంపురం బస్టాండ్ వద్ద కల శ్రీ శివబాలాజీ సూపర్ మార్కెట్ షట్టర్లు పగలగొట్టి నగదు చోరీ జరిగింది. ఈ సంఘటన మరవక ముందే శనివారం రాత్రి చెర్లోపల్లి గ్రామంలో 2 దేవాలయాల్లో అమ్మవారి తాలిబొట్టు దొంగలు ఎత్తుకెళ్లారు. ఒకే ప్రాంతంలో కల శ్రీ కోదండ రామస్వామి ఆలయం, శ్రీ భావనారాయణ స్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దొంగలు గేటు తాళాలు పగలగొట్టి అమ్మవారి తాలిబొట్లు, హుండీలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ పోలీసు అధికారులు స్పందించి దేవాలయాల్లో పోయిన సొత్తును రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. మణుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బయట తాళము తీసేశారు, లావుగా లేదు, బయట అది ఎత్తుకొని పోయారు. రాములవారి గుడిది ఇది మంగళసూత్రం దేవుడిది, అమ్మవారిది రాత్రి దొంగలు తాళం కోసేసి తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక పోలీసు వాళ్ళు దాన్ని సెర్చ్ చేసుకొని ఏదో దేవుడిది పోకుండా వాళ్ళని పట్టుకొని ఏర్పాటు చేయమని. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యకసిరిపాటిమిట్ట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం నందు 2వ మహాకుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గత 3 రోజుల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, ధ్వజారోహణం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, దీక్ష హోమము, హోమములు, మూలమంత్ర జపములు, వేద పారాయణములు జరిగాయి. చివరి రోజు అయిన ఈ రోజున నంది విగ్రహ ప్రతిష్ఠ, యాగ మండప దేవారాధన, మూల మంత్రములతో దేవాలయ ఆవరణ దేవతా మూర్తులకు పంచామృత విశేష ద్రవ్యములతో అభిషేకములు, మూలమంత్ర జప హోమములు, పూర్ణాహుతి, యాగ మండప రుతిహరణము, నివేదన, మృగశిర నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు మహాకుంభాభిషేకం మరియు మహాకుంభ బలిహరణం, దేవతార్చన, నివేదన, తీర్థప్రసాద వితరణ జరిగింది. బ్రాహ్మణ వేద పండితులతో దేవస్థానం మొత్తం భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. ఈ దేవస్థానంలో ఈరోజు ప్రతిష్ఠించబడిన నంది విగ్రహం ఎంతో ప్రాముఖ్యమైనది. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ కాలంలో అయినా ఈ దేవాలయ దర్శనానికి విచ్చేసినప్పుడు నంది విగ్రహాన్ని తాకితే మంచి శుభ పరిణామాలు జరుగుతాయని, అలాగే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి మనం తాకినందున ఎంతో పుణ్యం దొరుకుతుందని వేద పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గెంజి సుబ్రహ్మణ్యం శెట్టి, ఆలయ ధర్మకర్త ఎం రవికుమార్ మరియు కార్యనిర్వహణ అధికారి వై శశాంక్ కుమార్, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు వేలాది మంది పాల్గొన్నారు. ఓకే, ఈ గుడి పేరు వచ్చి కామాక్షిదేవి సమేత నగరేశ్వర స్వామి. సో ఇది వచ్చి ప్రసిద్ధమైన గుడి. ఇది వెంకటగిరి రాజావారు నిర్మించారని అంటారు. సో ఈ గుడికి సంబంధించి ఆల్మోస్ట్ 200+ ఎకరాలు వరకు ఉందన్నమాట గుడి మాన్యంగా. ఇది ఇప్పుడు ఈ రోజైతే ఈ గుడికి కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభాభిషేకం. సో మొదటి రోజు విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ అయ్యి, 2వ రోజు కుంభాభిషేకాలు స్టార్ట్ అయ్యి, ఈ 3వ రోజు కుంభాభిషేకం ప్లస్ కళ్యాణం జరుగుతుంది. సో చాలా పవిత్రమైన గుడి.
చుట్టుపక్కల నుంచి అయిన వాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఈరోజు రాత్రి నుంచి ఊరేగింపు జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన నాయకులు. మార్చి నెల 16వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధన అమలు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్ కె హరినారాయణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.